అరే మీరు ఉద్యోగం కోసం చేస్తున్నారు, మీకేం ఓటం ఉండదేంటి? మీకేం ఓటం ఉండదు కదా. నిన్న సాక్షిలో చేయొచ్చు, వాళ్ళు టీవీ5లో ఉండొచ్చు. కానీ నేను అడుగుతున్నా, మీరు ఎంతమంది నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటారు? కాబట్టి పోయాం. అదృష్టవశాత్తు జోగి రమేష్ ఇంట్లో లేడు. ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు. ఆ గేటే బద్దలైపోయింది. పైకి వచ్చి చంపేశారు రమేష్ని. వీరమరణం పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నాం. రమేషో మేమేవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికితే బతుకాం, బతికే పోతాం. అది లక్షణం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వాళ్ళ తండ్రి చచ్చిపోయి అధికార పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వస్తే ఇంకా 4.5 సంవత్సరాలు, 4 ఏళ్ళు అధికారం ఉండకుండా అతను ఏమవుతాడో తెలియకుండా జగన్ నమ్ముకుని లక్షల మంది చేరారు జగన్ వెనకాల. అతను ఏమవుతాడో తెలియదు, అవుతాడో లేదో తెలియదు, సర్వనాశనం అవుతాడో తెలియదు, ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు, ఆకాశానికి ఎగిసిపడతాడా, పాతాళానికి వెళ్తాడో కూడా తెలియదు. అయినా సరే 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి లక్షల మంది జగన్ వెనకాల నడిచారు. ఫిల్టర్ అయిపోయాం. కష్టాన్నైనా సరే ఆనందంగా తీసుకునే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైసీపీ నాయకులు మాజీ మంత్రులపై దాడులు చేస్తున్నారన్నారు. పేరు నాని గారు కూడా ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ మీరే అని చెప్పి ఒక టాప్ వచ్చింది. వెల్కమ్ అని చెప్తున్నాను, వెల్కమ్ అనే చెప్తున్నాను. సార్ మీరు నన్ను వేసేస్తానంటారు. ఎన్నాళ్ళు దాక్కుంటాం? వేసేయండి, ఏముండదు దాని గురించి. ఏముంటుంది? ఏముండదు సార్. పేరు నానినో ఇంకోడో పోతే ఏమవుతుంది? మీ పతనం మొదలవుతుంది అంతే. సమాజాన్ని మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం లేదా ఈ పోలీస్ కమిషనరేట్లో ఉచ్చపోయాల్సింది, క్రైమ్ చేయటానికి ఉచ్చపోయాల్సినటువంటి నేరగాళ్ళు ఈ రకంగా బరి తెగించి మీ పోలీసులు ఉండగానే ఇలా నేరాలు చేస్తే, నేరం జరిగింది కనీసం క్రైమ్ కూడా సరైన క్రైమ్ సెక్షన్లో వేసి కట్టకపోతే ఎవరిని ఏం కంట్రోల్ చేస్తారు? నేరస్తులు ఇంకేం కంట్రోల్ చేస్తారు? నేరాలు నేరమయం కాక ఏమవుతుంది? హరీష్ కుమార్ గారు గుప్తా గారిని కూడా అడుగుతున్నా, సార్ మీరు హ్యాపీ, మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు, కానీ రేపొద్దున భవిష్యత్తులో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ జరిగిన సంఘటనల మీద రీఎంక్వైరీ చేస్తే ఎవడు పాపం అమాయకులైన ఎస్ఐలు సిఐలు కదా బలైపోయేది. సరిగ్గా నేరాన్ని నమోదు చేయక, సరైన సెక్షన్లు కట్టగా, నేరస్తుల్ని బిగించక ఈ రీఎంక్వైరీలో రేపు ఇబ్బంది పడేది ఎవడు? అమాయకులైన ఎస్ఐలు. మీకేం పోయింది హరీష్ కుమార్ గుప్తా గారు, రాజశేఖర బాబు గారు? మీదేం పోయింది? హ్యాపీగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, మీరు ఐపీఎస్లు మీరు వెళ్ళిపోతారు. మీరు ఎక్కడ సంతకం కానీ ఆర్డర్ కానీ ఉండదు. పోయేది ఎవడు? అమాయకులైన ఎస్ఐలు సిఐలే కదా. నిజంగా ఇవాళ హరీష్ కుమార్ గుప్తా గారు మీ నాయకత్వంలో రోధిస్తున్నారు. కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు రోధిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఈ కాకి యూనిఫామ్ కోసం ఎంతో కష్టపడి వచ్చాం. చివరికి దిక్కుమాలిన ఉద్యోగం గతి లేక, వయసు దాటింది, పిల్లలు ఉన్నారు, బజార్ను పడేయలేం, ఏం చేస్తామని మనసు చంపుకుని వాళ్ళు పోలీసింగ్ చేసే పరిస్థితిలో ఉంటే ఎలా సార్ ఇది? మీరు రిటైర్ అయ్యాక ఇక్కడ ఉండరు, మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోతారు. రాజశేఖర్ బాబు గారు రిటైర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రం గురించి పట్టించుకునేది ఎవడు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేది ఎవరు? ఆలోచించరా మీరు? ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు, రేపు జగన్ రావచ్చు, కానీ
బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఈ రకంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నేరగాళ్ళు ఈ సమాజం అంటే నేరం చేయటానికి కించిత్ కూడా భయం లేకుండా బరి తెగించి నేరం చేసే పరిస్థితులకు వస్తుంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పట్టపగలు మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు ఇసిరే స్థితికి వస్తే అవన్నీ దాచుకుంటాకి ఇంట్లో మధుర స్మృతుల కింద వాళ్ళు దాచుకుంటాకి వీడియోలు ఫోటోలు తీసుకునేటువంటి బరితెగింపుకు వచ్చారంటే ఇటువంటి పోలీసింగ్ చేయొచ్చా రాజశేఖర్ బాబు గారు? ఇట్లా ఏకపక్షంగా నేరస్తుల్ని సమర్థిస్తూ అధికార పార్టీని ప్రభుత్వాన్ని తప్పులు చేస్తున్నటువంటి అధికారులను పెద్దలను ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా దాడులతో భయభ్రాంతులకు గురి చేసి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందాం అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి కూడా చెప్తున్నాను, పోలీసు నమ్ముకుని పోలీసు మీద ఆధారపడినటువంటి ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టింది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు నేరాలు చేస్తుంటే, మీరు ధ్వంసాలు చేస్తుంటే, ఇల్లు గృహ దహనాలు చేస్తుంటే బరి తెగించి ఇళ్లలోకి దూరి జొరబడి వ్యక్తుల్ని అత్యాయత్నం చేస్తుంటే పోలీసు ఇవాళ ఖాళీగా ఏమీ చూడనట్టు ఉండొచ్చు. ఇంకో సంవత్సరం ఆగండి, శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు. మీరు తనుగు చావండి అని చెప్పి చెప్పకపోతే అప్పుడు అడుగు. మాకు కనుగొడతారు, మీకు కనుగొడతారు. రేపు ఎవడొస్తాడు ఏంటో మనకెందుకులే అని చెప్పని చెరేపు కనుగొడతారు పోలీసులు. వాళ్ళు అమాయకులేంటి? వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు. గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా తిట్టకుండా గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు. కన్నుగొట్టే రోజు వచ్చినప్పుడు కన్నుగొడతారు, గోడ మీద కూర్చుంటారు. ఇంకొక 6 నెలలు సంవత్సరం ఆగగానే మీ తోలు తీగిపోతే మిమ్మల్నే కనుక బజార్లో తోలు తీగిపోతే అప్పుడు ఎలక్షన్ల ముందే, ఈ ఎన్నికలు జరగకముందే, ఎన్నికలు కూడొచ్చాక అసలు మీరు ఈ పోలీసులు చూపించే నరకం మీకు అసలు మామూలుగా ఎందుకు వచ్చిన కర్మరా అని మీరు అనుకోకపోతే చూడండి.